కానీ అదే సందర్భంలో అక్కడ జరిగిన దాన్ని దాడి అని అనకూడదు అనే ఒక వర్షన్ ఏదైతే ఉందో ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఇద్దరు మిత్రులు మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేను ముందు కూడా చెప్పాను, అది వాయిస్ సరిగ్గా క్లారిటీ ఉండి వెళ్ళిందా వెళ్ళలేదా. నాకు ఒక నలభై పర్ఫెక్ట్. 45 సంవత్సరాలుగా పరిచయం ఉంది సౌందరరాజన్ గారితో. ఆయన అప్పట్లో ఉండేటువంటి జీవిత విధానం కానివ్వండి, క్రమశిక్షణ కానివ్వండి, విలువలు కానివ్వండి చాలా గొప్పవి. సరే, ఆ గుడి పెట్టిన తర్వాత నేను 1-2 సందర్భాల్లో వెళ్ళడం జరిగింది, అంతకంటే నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మిత్రులు మాట్లాడుతున్నటువంటిది, లైవ్ లో మాట్లాడుతున్నటువంటిది కొత్త కొత్త అంశాలను తీసుకొస్తున్నటువంటి సందర్భం. అక్కడ ఏం జరుగుతుంది? ఒక రాచరిక వ్యవస్థ నడుస్తుంది. హిందూ మతానికి పేరు పెట్టి అందరి అనేక మంది ఇతర మతాల వాళ్ళకి అక్కడ అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు కూడా కొత్తవి కనపడుతున్నాయి. వీటి పట్ల నాకు వీటికి సంబంధించిన సమాచారం నాకేం లేదు. లేనప్పుడు దాని గురించి నేను మాట్లాడడం కూడా అది మనకు అవసరం కూడా లేదు. యాక్చువల్లీ అది మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న తీరు ఏదైతే ఉందో దాన్ని ఒక ఆలయ అర్చకుడు మీద జరిగిన దాడిగా మాత్రమే దాడి ఎవరి మీద చేసినా, ఈవెన్ నేరం చేసిన వ్యక్తి మీద దాడి ఇతరులు చేసినా కూడా తప్పేనండి చట్ట ప్రకారంగా. దాని మీద పోలీసు ఎంక్వైరీ జరగాల. అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది, ఏం జరిగింది, ఆ వీరరాఘవ రెడ్డి ఎవరు, దానికి సంబంధించిన లింక్ ఏంది, అవన్నీ బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఉన్నదని నేను భావిస్తున్నాను. అది ఈ చిలికి వివాదం కింద ఇప్పుడు ఒక మిత్రుడు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే అది సొంత ఆలయం కింద, సొంత ఆదాయ వనరుల కింద మార్చుకున్నారు అనేటువంటివి, అది కొత్త కొత్త విషయాలు మనకు తెలియదు వాస్తవానికి. ఈ అసలు నిజమా కాదా? ఇప్పుడు ఇంకో మిత్రుడు మాట్లాడినటువంటిది కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ చాలా సమస్యలు ఉన్నట్టుగా, మరి ఆ దాడికి సంబంధించి. కానీ మిగిలిన విషయాలు అంటే మీరు అన్నట్టుగా దానికి రూఢి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ బట్ చాలా టెంపుల్స్లో ఉన్న వాటిలాగా ప్రత్యేక దర్శనం పేరుతోనో, లేకపోతే శీఘ్ర దర్శనం పేరుతోనో, లేకపోతే వివిఐపి దర్శనం పేరుతో అలాంటి డబ్బులో కలెక్ట్ చేసి అలాంటి వ్యవస్థ అయితే అక్కడ కనిపించలేదు. కనిపించినప్పుడు అదే ఉంది. మరి మిత్రుడు అంటున్నాడు డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఏంది అనేటువంటిది రకరకాలుగా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యువత అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళు తప్పకుండా దర్శించుకుని చాలా గొప్పగా నమ్ముతున్నటువంటి ఆలయం అది వాస్తవానికి. మరి వివాదాలకి రావడం అనేటువంటిది కొంత బాధ కలిగిస్తున్నటువంటిదే, కానీ వాస్తవాలు ఏందన్నది మరి నాకు తెలియనప్పుడు ఆ బేస్ మీద మాట్లాడలేదు. కరెక్ట్. ఎస్. ఒకసారి కశ్యప్ గారు, మీరు చాలా ఒక కీలకమైన పాయింట్ చెప్పారు, ఒక మంచి పాయింట్ చెప్పారు. బట్ అదే సందర్భంలో నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు భారతదేశాన్ని హిందూ దేశం కింద మార్చేసి ఇక్కడ ఉన్న ఇతర మతస్థులందరినీ బయటికి పంపించేద్దాం అంటున్నాము. అదే సందర్భంలో బయటికి పంపించడం అనట్లేదు, వీళ్ళను బలవంతంగానైనా హిందుత్వంలోకి తీసుకురావాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఒకనాడు బలవంతంగానే ఇస్లాము క్రైస్తవం తీసుకున్నటువంటి వ్యక్తులు. వీళ్ళెవరు కూడా ఇచ్ఛాపూర్వకంగా తీసుకున్నటువంటి వ్యక్తులు కాదు. ఎందుకంటే ఈ క్రైస్తవము, ఇస్లాము అనేటువంటివి అనుసరించే వారికి ఒక దేశం అంటూ ఉండదు. క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి మీరు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో బిల్ గేట్స్ వాళ్ళ భార్య ఇండియాకు వచ్చింది, ఆమె హిందువుగా మారింది. తర్వాత కొద్దిమంది క్రికెటర్లు కానివ్వండి, లేకపోతే మరి కొద్దిమంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ చాలామంది ఇక్కడ వచ్చి హిందుత్వంలోకి మారి వాళ్ళ దేశాలకు వెళ్తున్నారు అనేది మనం చూస్తున్నాం. అంతేకాకుండా కొన్ని దేశాలు అయితే నిజంగానే హిందుత్వ భావజాలాన్ని నమ్మి, లేదా హిందుత్వంలో ఉన్న ఆ గొప్పతనాన్ని అంటే దాన్ని ఆకలింపు చేసుకొని వేరే దేశాల్లో చర్చిలని టెంపుల్స్ కింద మార్చేసి ఇప్పుడు అక్కడ హిందువుల దేవుళ్ళని ప్రతిష్ఠించుకొని అక్కడ పూజించుకుంటున్నారు. సో ఆ లెక్క ప్రకారం ఆ దేశంలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు బలవంతంగానో లేకపోతే వాళ్ళని ఏమంటారు దాన్ని బుజ్జగించో మళ్ళీ క్రిస్టియానిటీలోకో ముస్లింలోకి తీసుకెళ్లాల్సిన అవసరం అనిపిస్తుందా? అంటే మనం ఇక్కడ ముస్లింలని హిందుత్వంలోకి మారమని చెప్తున్నాం, మన దేశంలో ఉన్నాం కాబట్టి. హిందువులను నమ్మి వేరే దేశంలోకి వేరే దేశాలు మార్చాలంటారా? మనకు హిందుత్వము, సనాతన ధర్మం, వీటికి డిఫరెన్షియేషన్స్ మనకు తెలియాలి. హిందుత్వం అంటే బయోలాజికల్ బౌండరీ అన్నమాట. అఖండ భారతదేశం ఎక్కడ దాకా ఉందో అదంతా విస్తరించిందంతా కూడా మనకి హిందుత్వం. ఇదే ఏదైతే పద్ధతులను వేరే చోట పాటిస్తుంటే అది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే నిత్య నూతనము, ప్రకృతికి అనుకూలమైనటువంటి వ్యవహారం, ప్రకృతిని నాశనం చేసే వ్యవహారం అయితే కాదు. మిగతా దేశాలలో ఏవైతే మీరు క్రైస్తవము, ఇస్లాం అని చెప్తున్నారో, క్రైస్తవం పుట్టి 1700-1800 సంవత్సరాలు. నా పాయింట్, నా క్వశ్చన్ చాలా స్ట్రైట్ గా, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులుగా ఉండాలి అని మనం కోరుకుంటున్నప్పుడు వేరే దేశంలో ఉండి హిందుత్వాన్ని నమ్మి మీరు సనాతన ధర్మం అన్నా హిందుత్వం అన్నా ఏదైనా సరే మన దేవుణ్ణి వాళ్ళ దేవుడి కింద నమ్మారు. మన ఆచారాలు నేను చెప్తాను, మన సనాతన ధర్మంలో హిందుత్వం భాగం, కానీ సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కరు హిందువులు అని ఒక నాలాంటి ఒక లేమన్ సార్, ఏమి తెలియని వాళ్ళకి అర్థమయ్యేలాగా నేనేమంటానంటే
క్రీస్తుని పూజించే వాడిని క్రైస్తవుడు అందాము, అల్లాని పూజించే వాళ్ళను లేకపోతే అల్లాని నమ్ముకున్న వాళ్ళని ముస్లింలు అందాము. అలా 3 కోట్ల మంది 33 కోట్ల మంది మన దేవుళ్ళు ఉన్నారు. ఏ ఏ ఏ విగ్రహం ద్వారా అయినా సరే లేకపోతే ఏ రూపంలో ఉన్నా సరే అలా పూజించే వాళ్ళు హిందువులు అందామని కొద్దిసేపు అనుకుందాం. ఇప్పుడు ఇస్కాన్ ఉందండి, వాళ్ళు హరే రామ హరే కృష్ణ అంటారు. తీసుకెళ్ళి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఆ గుళ్ళను నిర్మించారు వాళ్ళు. అక్కడ చాలామందిని ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు, జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మన భారతదేశం నుంచి వెళ్ళిన వేరే వాళ్ళు ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా మన టెంపుల్స్ కట్టుకునే సిచ్యువేషన్ ఉంది. సో మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ హిందువులుగా మారాలన్నప్పుడు అక్కడ వాళ్ళకి సంబంధించిన క్రిస్టియానిటీని ఇంకో రకంగా మారాలని కోరితే మనం దాన్ని దాడి అంటాం. అక్కడ మళ్ళీ మైనారిటీల మీద దాడి అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో జరుగుతుంది అదే కదా, హిందువులుగా ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు బలవంతంగా అయినా ముస్లింలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇప్పుడు ఇక్కడ ఇలాంటి వాదన వినిపించి అక్కడికి వెళ్ళి ఆ వాదన తప్పు అనడం అన్నది అది సమంజసమేనంటారా? యాక్చువల్గా ప్రకృతికి అనుకూలమైన వ్యవహారము సనాతన ధర్మం కాబట్టి సనాతన ధర్మాన్ని అనుసరిస్తే వారికి మంచిది, కానీ సనాతన ధర్మాన్ని అనుసరించమని వాళ్ళని ఎవరిని మనం ఒత్తిడి పెట్టడం లేదు. కానీ భారతదేశం విషయానికి వస్తే ఇక్కడ స్థానికత హిందుత్వం అన్నమాట, భారతీయ ఆత్మ హిందుత్వం. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది హిందువులను బలవంతంగా క్రైస్తవం మరియు ఇస్లాంలోకి ఇక్కడ దండయాత్రలు చేసి మార్చినారు. వారందరూ కూడా నిజంగా వారికి భారతదేశం పట్ల కృతజ్ఞత ఉంటే మళ్ళీ హిందుత్వంలోకి రావాలి. ఇదే మా నినాదం అన్నమాట. అంటే ఇక్కడ కృతజ్ఞత ఎందుకు చెప్తున్నానంటే, మనము భారత జాతీయ జెండాను గౌరవిస్తాం. అదే ఒక ముస్లింను కానీ ఒక క్రైస్తవుడిని కానీ జాతీయ జెండాను గౌరవించమంటే వాడు పలికేటటువంటి వాక్యాలు, ఎందుకంటే మీరే చూసుంటారు ఎన్నో సందర్భాల్లో దేశభక్తిని మత ఆచారాల్ని మనం మిక్స్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు భారతదేశం అనే దానికి దేశభక్తి ఏంటంటే బీజేపీ తీసుకున్నంత మాత్రం అది దేశభక్తి కాదు. లేకపోతే జెండాకు వందనం చేస్తే వాడు ఇండియన్ అవుతాడు తప్ప వాడు హిందువు ఇంకోరో కాదు. సరే, వాళ్ళ ఆలోచన విధానానికి ఖచ్చితంగా మనము విమర్శించాల్సిందే. అలాంటి వాళ్ళ నిజంగా మీరే కాదు, నేను కూడా చెప్తాను, ఈ దేశం తరిమి కొట్టాల్సిందే. కానీ ఇవాళ ఈ హిందుత్వం అనే పేరుతో ఏదైతే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టుగా ఇప్పుడు వాళ్ళు రామరాజ్యం అని పేరు పెట్టుకున్నా ఇంకో రాజ్యం అని పేరు పెట్టుకున్నా ఆ రాముడికి 10వ అవతారమే ఇవాళ మనం వెంకటేశ్వర స్వామి అని మనము కొలుస్తున్నాము. ఆ దేవుడికి సేవ చేసుకుంటున్న వ్యక్తిని అక్కడున్న స్థానిక పరిస్థితుల్లో లేకపోతే వాళ్ళకున్న కొంత అవగాహన వలన వచ్చి ఆయన్ని కాళ్ళ కింద కూర్చోబెట్టి ఆయన రాజ్యాంగం గురించి మాట్లాడతాడు, సిఆర్పిసి గురించి మాట్లాడతాడు, తర్వాత ఏమంటారు మన భాగవతంలో ఉన్న పద్యాల గురించి మాట్లాడతాడు. అవన్నీ మాట్లాడేటప్పుడు ఆయన ఈక్వల్గా నిలబెట్టి చెప్పి ఉంటే మేబీ వాళ్ళు ఇంత ఇష్యూకి ఇంత ఏమంటారు వివాదానికి కారణం అయ్యేది కాదు కదా. వాస్తవం అండి. ఇక్కడ మాకు కనిపించే కుట్రకోణం ఏమిటంటే, రీసెంట్ గానే మల్లారెడ్డి అనే ఒక వ్యక్తికి అనుకూలంగా సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వు వచ్చిన సందర్భం. ఆ ఆలయానికి సంబంధించి హక్కుదారులు కావచ్చు లేకపోతే ఎవరైతే మెయింటెనెన్స్ కావచ్చు మల్లారెడ్డి ఆయన ఫ్యామిలీకే ఇవ్వాలనేటువంటి 1 month కూడా అవ్వలేదు అనుకుంటా. అటువంటి సందర్భంలో ఇటువంటివి జరగడం ఇక్కడ ఏదో కాన్స్పిరసీ థియరీ ఉందనేసి మాకైతే అనుమానాలు ఉన్నాయి. తర్వాత ఈయన చేసినటువంటి ఏదైతే వీరరాఘవరెడ్డి చేసినటువంటి కృత్యం ఏదైతే ఉందో దానిని మేము ఎన్నడూ సమర్థించకూడదు కూడా, ఎవరు కూడా. కానీ ఆయన వర్షన్ ఏమిటి అక్కడ జరిగినటువంటి, ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, రెండోసారి మూడోసారి అంటున్నారు ఆయనతోటి మాట్లాడడం. నిజంగా అతను వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి పిచ్చి వ్యక్తి లేకపోతే పిచ్చి పట్టిన వ్యక్తి అయితే 3 సార్లు తను ఫోన్ చేసి మరీ వెళ్ళడానికి ఎందుకు అనుమతులు ఇచ్చినట్టు ఆ రంగరాజన్ అనేటువంటి వ్యక్తి? ఇది మనము ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన విషయం.